యాహ్! హాయ్ ఎవ్రీవన్. ఇంత ముంగటి సెషన్‌లో మనం సిస్టమ్‌ని ఎట్లా కాన్ఫిగర్ చేయాలి అని ఒక చిన్న ఎగ్జాంపుల్స్ అయితే మనం చూసాము. రైట్. సో, ఈరోజు సెషన్‌లో మనం ఏం చేద్దాము అంటే గనక ఎక్లిప్స్ ఎడిటర్‌లో ఎక్లిప్స్ ఎడిటర్‌లో మావెన్ ప్రాజెక్ట్‌లో ఒక కోడ్ రాద్దాం. ఆ కోడ్ ఏం చేయాలి అంటే గనక ఐఓఎస్ యాప్‌ని లాంచ్ చేసి ఇట్ షుడ్ కిల్ ఇట్. దట్స్ ఇట్. వి డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ ఎల్స్. ఒక ఐఓఎస్ యాప్‌ని లాంచ్ చేసి అండ్ ఇట్ షుడ్ కిల్ దట్ పర్టిక్యులర్ యాప్ ఇన్‌స్టాన్స్ ఆల్సో. ఇంతవరకు మాత్రమే కోడ్ రాద్దాం. దీనికోసం మనం వర్క్ చేయాల్సింది ఎట్లాగంటేనండి, ఎక్లిప్స్ ఎడిటర్‌లో ఒక మావెన్ బేస్డ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి, ఈ మావెన్ బేస్డ్ ప్రాజెక్ట్‌లో ఏపీఎం జావా క్లయింట్ యొక్క డిపెండెన్సీని పేస్ట్ చేస్తాను. మనకు ఆల్రెడీ తెలుసు అది డిపెండెన్సీ పేస్ట్ చేయడం. సో, ఇదిగో ఇప్పుడు ఏపీఎం 2 డాక్స్ ఎక్స్ అని ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసి, అందులో ఏపీఎం జావా క్లయింట్ ఒకటి స్పెసిఫై చేశాను. డౌన్ ది లైన్ మనకి ఫర్దర్ ఇష్యూస్ రాకుండా ఉండడం కోసం మనం ఇంకొక 2 జార్ ఫైల్స్ పెట్టాం. ఏంటవి? సెలీనియం సపోర్ట్ ఒకటి, సెలీనియం రిమోట్ డ్రైవర్ ఒకటి, ఈ 2 డిపెండెన్సీస్‌ని కూడా పెట్టేశాను. మొత్తం నేను ఈ 3 డిపెండెన్సీస్‌ని నా యొక్క జావా ప్రాజెక్ట్ విచ్ ఈస్ ఎ మావెన్ బేస్డ్ ప్రాజెక్ట్‌లో పెట్టాను. పెట్టిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఎస్ఆర్‌సి టెస్ట్ జావాలో లెట్ మీ క్రియేట్ ఎ న్యూ క్లాస్ విత్ ఎ నేమ్ యాజ్ ద ప్యాకేజ్ ఏపీఎం తెలుగు అన్న ప్యాకేజ్‌లో ఐఓఎస్ లాంచ్ అని ఒక ప్రోగ్రామ్ పెడుతున్నానండి. ఐఓఎస్ లాంచ్ 1 ఓకేనా? విత్ ఎ మెయిన్ మెథడ్‌తో ఐ జస్ట్ క్రియేటెడ్ ఎ ప్రోగ్రామ్. ఓకేనా? సో, జస్ట్ ఆ డిపెండెన్సీస్ మీకిప్పుడు ఏదైతే చూపించానో మావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి మీరు డిపెండెన్సీస్ యాడ్ చేసేయండి. ఇప్పుడు ఏపీఎం యొక్క అఫీషియల్ డాక్యుమెంటేషన్‌లోనే మనం ఇన్‌స్టాల్ ఏపీఎం చూసాము. ఇక్కడ రైట్ ఏ టెస్ట్ అని చెప్పేసని ఒక టెస్ట్ ఉంది. అండ్ ఫాలో యూజింగ్ ఎగ్జాంపుల్స్ ఉంది. యూసేజ్ ఎగ్జాంపుల్స్. అందులోకెళ్తే ఆండ్రాయిడ్‌కి సంబంధించింది యూఐ ఆటోమేటర్, ఐఓఎస్‌కి సంబంధించింది ఎక్స్‌సియూఐ టెస్ట్ ఆప్షన్స్. ఈ కోడ్ మొత్తాన్ని ఇక్కడ కాపీ చేసి లెట్ మీ కమ్ బ్యాక్ టు ద ఎడిటర్ అండ్ పుట్ ఇట్ ఇన్సైడ్ ద మెయిన్ మెథడ్. ఇది మెయిన్ మెథడ్‌లో పెట్టాం. సో, ఇక్కడ ట్రై, క్యాచ్, ఫైనల్లీ ఇవన్నీ ఉన్నాయి. ఐ డోంట్ నీడ్ ఆల్ దీస్ థింగ్స్. ఐయామ్ జస్ట్ డిలీటింగ్ ద అన్నెసెసరీ పీస్ ఆఫ్ కోడ్. ఇప్పుడిక్కడ ఎక్స్‌సియూఐ టెస్ట్ ఆప్షన్స్ మనం ఇందాక డ్రైవర్ ఇన్‌స్టాల్ చేసుకుంటున్నప్పుడు చెప్పామన్నమాట. ఎక్స్‌సియూఐ టెస్ట్ డ్రైవర్‌నేసి ఐఓఎస్‌కి మీరు వర్క్ చేయాలి అంటే ఎక్స్‌సియూఐ టెస్ట్ ఆప్షన్స్‌ని ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసుకోవాలి. దీన్ని ఇంపోర్ట్ చేశాను. ఐఓఎస్ డ్రైవర్‌కి కూడా నేను దీన్ని ఇంపోర్ట్ చేశాను. బేసికల్లీ మీరు ప్రీవియస్ వెర్షన్స్ ఆఫ్ ఏపీఎం ఓల్డర్ వెర్షన్స్‌లో కనుక మీరు చూసుకుంటేనండి, మీకక్కడ ఏముంటది అంటే ఆ ఓల్డర్ వెర్షన్స్‌లో మీరు ఏపీఎం సర్వర్ యుఆర్ఎల్ ఇదిగో /webdriver/hub ఉంటది. ఈ లేటెస్ట్ దాంట్లో /webdriver/hub ఉండదు. 4723 వరకు మాత్రమే ఉంటది మీకు. బానే ఉన్నదండి. ఈ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ మనం స్పెసిఫై చేసేసాము. ఇక్కడ ఇది అడుగుతుంది యూడీఐడీ ఆఫ్ ద డివైస్, యాప్ ఈ రెండే అడుగుతున్నాయి. దీనికోసం నేనేం చేస్తున్నానంటే మన యొక్క ఓల్డర్ స్క్రిప్ట్స్ ఏమైతే ఉన్నాయో ఆ స్క్రిప్ట్స్‌కి సంబంధించిన ఐయామ్ పికింగ్ అప్ ఎ యూడీఐడీ ఆఫ్ థాట్ పర్టిక్యులర్ ఎగ్జిస్టింగ్ డివైస్ అండ్ ఐయామ్ అప్డేటింగ్ దట్ యూడీఐడీ. మీకు తెలుసు ఐఓఎస్‌లో మ్యాండేటరీగా యూడీఐడీ స్పెసిఫై చేయాలి. అండ్ యాప్ యొక్క పాత్ స్పెసిఫై చేసేది ఈ యాప్ కూడా మనం కాపీ చేసినాం. దట్స్ ఇట్ అండి. ఐ జస్ట్ కాపీడ్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ ఐ హావ్ అప్డేటెడ్ హియర్. అండ్ వీటిలతో పాటు ఈ ప్రోగ్రామ్‌ని అప్డేట్ చేసిన తర్వాత లెట్ మీ క్రాస్ చెక్ మై ఏపీఎం సర్వర్ ఈజ్ అప్ అండ్ రన్నింగ్. నా టెర్మినల్ చూసుకుంటే నా ఏపీఎం సర్వర్ రన్ అవుతుంది. డైరెక్ట్‌లీ రైట్ క్లిక్ రన్ యాజ్ ఏ జావా అప్లికేషన్ అని నా ప్రోగ్రామ్‌ని ఐయామ్ ట్రైయింగ్ టు ఎగ్జిక్యూట్ ఇట్. లెట్ అస్ సీ బేసికల్లీ నేను నా ప్రోగ్రామ్‌ని రన్ చేస్తే అది ఒక సిమ్యులేటర్ లాంచ్ చేసి ఇక్కడ ఈ యూడీఐడీకి మ్యాప్ అయ్యే సిమ్యులేటర్‌ని లాంచ్ చేసి ఇక్కడ ఏదైతే నేను ఒక యాప్ ఫైల్ పెట్టానో ఆ యాప్ ఫైల్‌ని అందులో లాంచ్ చేయడం మాత్రమే. అండ్ మోర్ ఓవర్ లాంచ్ చేసి నా ప్రోగ్రాము ఇమ్మీడియేట్‌లీ ఇట్ షుడ్ టెర్మినేట్ ఇట్. సో, ఇదిగో సిమ్యులేటర్ అయితే ఇట్ జస్ట్ లాంచ్డ్ ఇట్. బట్ టు లోడ్ దట్ సిమ్యులేటర్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అండ్ మోర్ ఓవర్ నాకు కూడా నీట్‌గా అర్థమవ్వడం కోసం ఈ యాప్ లాంచ్ చేసిన తర్వాత ఐయామ్ యూజింగ్ ఎ థ్రెడ్ డాట్ స్లీప్ ఆఫ్ 7000 మిల్లీ సెకండ్స్ అంతేనండి. కొన్ని సెకండ్స్ వెయిట్ చేద్దామన్నాను. సో, ఇక్కడ ఇంకా సిమ్యులేటర్ ఫుల్ ప్లెడ్జ్డ్ లోడ్ అవ్వలేదు. అండ్ ఐయామ్ ఓపెనింగ్ మై ఏపీఎం సర్వర్ టెర్మినల్ ఇన్‌స్టాన్స్ టు సీ వాట్ ఎగ్జాక్ట్‌లీ ఇట్స్ గోనా పెర్ఫార్మ్. బేసికల్లీ ఎనకాల ఐఫోన్ 16 అయితే నాకిక్కడ లాంచ్ అయ్యిందండి. ఐఫోన్ 16 ఫుల్‌గా అప్ అయిన
తర్వాత ఇట్ షుడ్ లాంచ్ దట్ యాప్. నేను ఏ యాప్ ఫైల్ అయితే అక్కడ ఇచ్చానో ఆ యాప్‌ని లాంచ్ చేసి అబ్రప్ట్‌గా దాన్ని టెర్మినేట్ అయితే చేయాలి. దట్స్ ఇట్. ఇక్కడికి మించి మనం ఏం రాయలేదు. ఇక్కడ మీరు రాసిన కోడ్ కూడా చూస్తే అఫీషియల్ డాక్యుమెంటేషన్‌లో వాళ్ళు ఏదైతే పీస్ ఆఫ్ కోడ్ ఇచ్చారో దాన్ని మాత్రమే మనం కాపీ చేసి పేస్ట్ చేసాము. ఇక్కడ డిజైర్డ్ క్యాపబిలిటీస్‌ని ఎక్కడా మనం యూజ్ చేయలేదు. ఎక్స్‌సియుఐ టెస్ట్ ఆప్షన్స్‌ని మాత్రమే మనం యూజ్ చేసాం. దట్స్ ఇట్ అండి. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. మనం ఇట్లా ఇన్స్టెన్స్ పెట్టుకొని వెనెవర్ యూ రన్ ద ప్రోగ్రామ్ రైట్. సో ఇది ఇంకా as the very first time right, it will take some time to launch, to establish a connection with that simulator. అందుకనే ఎంత టైం పడుతుంది. ఐడియల్గా సెకండ్ టైం నుంచి కనుక మనం రన్ చేస్తే ఆల్రెడీ సిమ్యులేటర్ లాంచ్ అయిపోయి ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూషన్ అయితే మనకి అయిపోతుందండి. ఓకే, బట్ వెరీ ఫస్ట్ టైం ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఆ డివైస్ మొత్తం లాంచ్ అవ్వాలి. లాంచ్ అయిన తర్వాత డివైస్ మొత్తం అంతా కాన్ఫిగరేషన్ ప్రాపర్గా అయిన తర్వాత మాత్రమే కదా మన స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేది. సో లెట్స్ వెయిట్ ఫర్ అ మినిట్ అండ్ దెన్ వి విల్ సీ. Okay, so let it execute. So it's taking some time. So what I am doing right now is ఒక్క సెకండ్ నేను ఇది లాంచ్ అయ్యేంత వరకు ఈ వీడియోని పాస్ చేస్తాను. లాంచ్ అయిన తర్వాత నేను మళ్ళీ ఈ వీడియోని రెజ్యూమ్ చేస్తాను. సో దట్ ఈ టైం వేస్ట్ అన్నది మీకు ఉండదు. ఓకే, ఐఎమ్ జస్ట్ పాజింగ్ దిస్ వీడియో. ఓకే, పాజ్ చేసే ముంగట ఇక్కడ నా కన్సోల్లో చూసుకుంటే ఐ గాట్ అ ఫెయిల్యూర్. సో బేసికల్లీ ఫెయిల్యూర్ ఏమొచ్చిందండి ఇక్కడ? సెషన్ నాట్ క్రియేటెడ్. నేను సెషన్ని క్రియేట్ చేయలేకపోయాను. ఎందుకు? యాన్ అన్నోన్ సర్వర్ సైడ్ ఎక్సెప్షన్ అకర్డ్ వచ్చింది. ఏంటి ఆ ఎర్రర్ కూడా అంటే గనక ద సిమ్యులేటర్ ఏదైతే నువ్వు ఇచ్చినావో హ్యాస్ అ ఫెయిల్డ్ టు ఫినిష్ బూటింగ్ ఆఫ్టర్ 120 సెకండ్స్. నువ్వు ఏదైతే సిమ్యులేటర్ ఇచ్చి లాంచ్ అవ్వమన్నావో నేను దానికోసం 120 సెకండ్స్ వెయిట్ చేసినా అది నాకు లాంచ్ అవ్వలేదు. సో నేను దానికితో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయలేకపోయాను అంటుందండి. దట్స్ ఫైన్. ఈవెన్ ఇప్పుడు మనం చూసినా సరే స్టిల్ మనకు ఆ సిమ్యులేటర్ లాంచ్ అవ్వలేదు. ఓకే, అండ్ ఇంకా ఎర్రర్ చూసుకుంటే ఒరిజినల్ స్టేటస్ మానిటరింగ్ బూట్ స్టేటస్ ఫర్ ద ఐఫోన్ 16. ఓకే, ఐఫోన్ 16 ఫర్ దిస్ పర్టికులర్ డివైస్ ఇది రాలేదు నాకు. దాంతో నాకు కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వకపోవడం వల్ల నేను పోయాను నీ స్క్రిప్ట్ అని చెప్తుందండి. విచ్ ఈజ్ అ మీనింగ్ఫుల్ కేస్, అంతే కదా. మనకి డివైజే లాంచ్ అవ్వకుండా మన ప్రోగ్రామ్ వెళ్ళి ఎగ్జిక్యూషన్ ఏం చేస్తుంది? సో దట్స్ ద రీజన్. లెట్స్ వెయిట్ ఫర్ ఎ సెకండ్ అంటిల్ దిస్ డివైస్ గాట్ లోడెడ్ అండ్ దెన్ వీ కెన్ కంటిన్యూ దిస్ ఎగ్జిక్యూషన్. సో ఇప్పుడు నేను జస్ట్ ఈ వీడియోని అయితే ఒక 2 సెకండ్స్ పాస్ చేస్తున్నాను అంటిల్ ద డివైస్ గాట్ లోడెడ్. డివైస్ లోడ్ అయిన తర్వాత దెన్ ఐ విల్ రన్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, సో బేసికలీ ఇందాక ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇష్యూ వల్ల డివైస్ సరిగ్గా లోడ్ అవ్వలేదండి. సో ఇప్పుడు ఐఎమ్ జస్ట్ రీఎగ్జిక్యూటింగ్ దిస్ ప్రోగ్రామ్ అంతే. సో లెట్ మీ ట్రై టు రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సీ దిస్ టైమ్. ఈసారి ఆ డివైస్తో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుని యాప్ లాంచ్ చేసి ఇట్ షుడ్ వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్ అండ్ టెర్మినేట్ దట్స్ ఇట్ అండి. మనమైతే అల్టిమేట్గా యాజ్ ఆఫ్ టుడే అక్కడ ఏమైతే కోడ్ వాళ్ళు డిఫాల్ట్ కోడ్ ఇచ్చారో ఆ కోడ్ని తీసుకుని ఇక్కడ పేస్ట్ చేసాము. ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ ఫర్ iOS. నెక్స్ట్ సెషన్లో ఆండ్రాయిడ్కి సేమ్ వాళ్ళు ఇచ్చిన కోడ్ని కాపీ పేస్ట్ చేసి ఎట్లా వర్క్ అవుతుందో చెక్ చేసుకుంటాము. ఫాలోడ్ బై ఇవి కాకుండా నేను వేరియస్ సెట్స్ ఆఫ్ క్యాపబిలిటీస్ ఇస్తే నా ప్రోగ్రామ్ ఎట్లా వర్కౌట్ అవుతుంది అన్నది కూడా వి విల్ సీ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఫర్దర్ సెషన్స్ అండి. థ్యాంక్ యూ, బాయ్.